2026 టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ప్రదర్శన మరియు సూపర్ 8 దశలో ఓపెనర్ల గురించి మనం మాట్లాడుకుందాం. టీమిండియా ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్ మరియు నెదర్లాండ్స్ జట్లపై వరుస విజయాలు సాధించి సూపర్ 8కు అర్హత సాధించింది. అయితే నెదర్లాండ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమవ్వడంతో భారత్ గెలవడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. శివం దూబే, వరుణ్ చక్రవర్తిల సహకారంతో 17 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. వరల్డ్ కప్ కు ముందు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సిరీస్లలో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ ఈ టోర్నీలో మాత్రం వరుసగా 3 మ్యాచ్లో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. దీనివల్ల అతని స్థానంలో సంజు శాంసన్ను జట్టులోకి తీసుకోవాలని చర్చ జరుగుతుంది. అయితే వరుస వైఫల్యాలు ఉన్నప్పటికీ టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం సూపర్ 8లో అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఒకవేళ ఈ దశలో కూడా అభిషేక్ విఫలమైతే సెమీస్ మరియు ఫైనల్ మ్యాచ్లో అతన్ని తప్పించే అవకాశం ఉంది. ఈ నెల 22న అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తన మొదటి సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది. ఈ కీలక మ్యాచ్లో అభిషేక్ శర్మ తిరిగి ఫామ్లోకి వచ్చి తన సత్తా చాటుతాడేమో చూడాలి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.